థ్యాంక్ యూ. లవ్ యూ సో మచ్. లవ్ యూ అండి. అమెరికాకు వచ్చినట్లేదు, తిరిగి ఇండియాకి వెళ్ళినట్టు ఉంది. ఇది ఇంత ఎఫర్ట్ పెట్టి మేము ఏదో వేరే దేశానికి వెళ్తున్నట్లేదు. ఇది డాలస్ పోరం అని ఉత్తిని అనరేమో, బహుశా ఇలాగే ఉంటుంది. డాలస్లో ఉన్న వాళ్ళే కాదు, మిగతా స్టేట్స్లో నుంచి వచ్చిన సినిమా అభిమానులందరికీ పేరున థ్యాంక్ యూ. I still can't believe I'm actually sitting next to Shankar Garu today and I'm a hero in his film. ఎన్నోసార్లు నా లైఫ్లో శంకర్ గారిని నేను చెన్నైలో కలిసినప్పుడు, లేకపోతే ఆయన హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆయన నన్బన్ ఫిల్మ్కి నేను గెస్ట్గా వెళ్ళాను. నా పక్కనే ఉన్నారు ఆయన. నాకు అప్పుడు కూడా ఐ డెంట్ రియలైజ్ నిజంగా ఇది నిజమేనా అని. నా నోట్ల వరకు వచ్చేది, సార్ తెలుగులోకి వచ్చి ఒక సినిమా తీ, నాతో వద్దు ఇంకెవరితోనైనా సార్ వచ్చి తెలుగులో తీయండి సార్ అని చెప్పేద్దాం అనిపిస్తే మరి బాగుంటుందని ఆగాను. అలాంటి ఆయనతో మాట్లాడడానికే మేము తడబడుతూ కొంచెం టెన్షన్గా ఉండేది. అలాంటిది ఆయనతో ఒక 3 years బ్యూటిఫుల్, ఇట్స్ నాట్ అ ఫిల్మ్, ఇట్స్ అ జర్నీ విత్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ శంకర్ సార్. I didn't feel like I was going to movie sets. This is a new beginning. There's so much I learned from you. It is ఆయన డెడికేషన్ అంటారా, ఇది సినిమా ఒక రిలీజన్ ఆయనకి. ఒకటే మాట చెప్తాను, క్రికెట్లో సచిన్ టెండూల్కర్ ఎలాగో మన ఇండియన్ సినిమాకి వన్ అండ్ ఓన్లీ శంకర్ సార్. డైరెక్టర్స్కే డైరెక్టర్, ద కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఆయన సినిమా స్థాయిని పెంచినట్టు హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్లో ఎవ్వరు చేయలేదు. హీఈస్ ద #1 గ్లోబల్ డైరెక్టర్, హీఈస్ ద #1 కమర్షియల్ డైరెక్టర్, హీఈస్ ద #1 డైరెక్టర్స్కి డైరెక్టర్. అలాంటి అదృష్టం నాకు వచ్చినందుకు లైఫ్ లాంగ్ ఐ విల్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ మై పేరెంట్స్. థ్యాంక్ యూ సార్. లాస్ట్ సోలో ఫిలిం ఐ థింక్ 2019లో వచ్చింది. లాస్ట్ ఫిలిం RRR మా బ్రదర్ తారక్తో చేశాను. బట్ సోలో ఫిలిం వచ్చి 19 అంటే 20, 21, 22, 23, 25 5 years అయింది. సో ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫిలిం. ముందుగా మా ముగ్గురు డైరెక్టర్స్ నుంచి నేను నేర్చుకుంది ఓపిక. ఎప్పుడు ఎవరికైనా కొంచెం ఓపిక ఉండాలి. దేన్ని సాధించాలన్నా యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్. దట్ ఈస్ ద #1 థింగ్ ఐ లెర్న్డ్. చాలా సహనం ఉండాలి. అలాగే మా సినిమా గురించి అందరు చెప్పారు, ఇంకా సుకుమార్ గారు చెప్పిన తర్వాత మా సినిమా గురించి థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ గారు. ఇట్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎంత కష్టపడినందుకు మీలాంటి వ్యక్తి ఇలా వచ్చి మా గురించి మాట్లాడడం అనేది ఇట్ మేక్ ఆల్ ద డిఫరెన్స్. థ్యాంక్ యూ సుకుమార్ గారు. సో ఇంకా చాలా మాట్లాడదాం అనుకున్నాను. దిల్ రాజు గారు అండ్ తమన్ మాట్లాడిన తర్వాత మామూలుగా దిల్ రాజు గారే మార్కులు కొట్టేస్తారు. ఈసారి తమన్ ఎక్కడ తగ్గలేదు, మనోడి మార్కులు కొట్టాడు ఈసారి. సో సారీ సార్. సాంగ్ ఇరుక ఏంటది సార్, ఫైట్ ఇరుక, మీకు ఎన్న వేణమో అన్ని ఇరుకు ఇంకా చెప్తున్నారు. సాంగ్ ఫైటే కాదు అన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ రాజు గారు. ఇట్ ఈస్ ఆల్వేస్ బ్యూటిఫుల్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. రాజు గారు మీ గురించే థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్. నిజంగా మా ఇండస్ట్రీ అందరికీ ఈజ్ అ వెరీ గుడ్, ఒక రెస్పాన్సిబుల్ వ్యక్తిగా ఇలా ఉన్నందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ ఇంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఒక అమేజింగ్ కాస్ట్లీ ఫిల్మ్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు అమ్మా సెల్ నా ఫోన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఓకే. Thank you. This will be the most memorable video which I'll take back to India. Thank you. Thank you, Dallas. Thank you, America. Ikkada market inka no more a small market.
ఇట్ ఈస్ యాజ్ బిగ్ యాజ్ వన్ నైజాం ఏరియా అని ఒక ఆంధ్ర ఏరియా అంత రెవెన్యూ మీరు తీసుకొస్తున్నారు. ద ట్రూ సినిమా లవర్స్ వరల్డ్లో దూరం దేశం కాని దేశంలో ఉంటూనే మీరు మాకు ఎంతో ప్రేమ అభిమానం చూపిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. బట్ ఐ విల్ ప్రామిస్ యూ దిస్ విల్ బీ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎనీ శంకర్ గారు ఫ్యాన్. మీకు థియేటర్లోకి ఎంటర్ అయితే ఇట్ ఈస్ అవుట్ అండ్ అవుట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ యూ విల్ సీ ఆన్ ద స్క్రీన్. సూర్య గారి గురించి నేను చెప్పాలండి, అసలు అది సూర్య గారు ఈ సినిమాలో చేసిన క్యారెక్టర్ అది నిజంగా ఆయన జీవితంలో కూడా అలాగే ఉంటారు. కొంచెం అంత వైలెంట్గా ఉంటారు. చాలా బ్యూటిఫుల్ సీన్స్ అంటే క్లాప్ ట్రాప్ సీన్స్ శంకర్ గారు అవకాశం ఇచ్చారు. మా ఇద్దరు కాంబోలో ఒక ఫెంటాస్టిక్ సీన్స్ ఇచ్చారు. దట్ ఈస్ గోయింగ్ టు లిఫ్ట్ ద ఫిలిం ఇన్ డిఫరెంట్ స్కేల్ వన్స్ యు సీ ద ఐఏఎస్ ఆఫీసర్ అండ్ ఒక పొలిటీషియన్ మధ్యన జరుగుతున్న సంఘర్షణ. అలాంటి సీన్స్ ఐ హ్యావ్ నెవర్ సీన్ బిఫోర్, ఐ హ్యావ్ నెవర్ యాక్టెడ్ బిఫోర్. ఐ డోంట్ థింక్ శంకర్ గారు వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్ ఇన్ ద మూవీ మీరు చూడబోతున్నారు. అప్పన్న క్యారెక్టర్ ఐ థింక్ అంత నావల్ క్యారెక్టర్, అంత మోరల్స్తో ఉన్న క్యారెక్టర్ నేనైతే ఇప్పుడు చేయలేదు. దాంట్లో నాకు మా వైఫ్గా క్యారెక్టర్ చేసిన అంజలి గారు, ఇట్ ఈస్ వన్ ఆఫ్ హర్ బెస్ట్ లుక్స్. హర్ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలా చాలా బాగుంది. ఇట్ కాంప్లిమెంటెడ్ ద హోల్ ఫిల్మ్ అండ్ ద ఫ్లాష్ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్ అంజలి గారు, థ్యాంక్ యూ. అండ్ రెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మై ఎడిటర్స్, ఆర్ట్ డైరెక్టర్స్ అందరికీ. సంక్రాంతి విల్ బి అన్ప్రెడిక్టబుల్ సంక్రాంతి. థ్యాంక్ యూ. ఓజీ నేను కూడా వెయిటింగ్. నిజంగా ఈ సంక్రాంతికి నా సినిమా లేకపోతే కళ్యాణ్ బాబాయ్ ఎట్టే నాకు ఫోర్స్ చేసి ఈ సంక్రాంతి ఈయనకి ఇచ్చేవాడిని. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రాజు గారికి మేము చెప్పాలి, ఈ డేట్, ఈ సంక్రాంతి డేట్ చాలా మా డేట్ కాదు యాక్చువల్గా, డిసెంబర్ రావాల్సింది. బట్ ఈ సంక్రాంతి డేట్ ఇచ్చిన చిరంజీవి గారికి, మా డాడీకి, యూవి ప్రొడక్షన్స్ వాళ్ళకి ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ ఇంకెవరైనా మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్. బట్ ఐ లవ్ యూ ఫర్ ఆల్ ద ఎఫర్ట్. థ్యాంక్ యూ, లవ్ యూ.